నమస్కారం. మనలో చాలామంది ద్రౌపది దేవికి 5గురు భర్తలు ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. దాని వెనుక ఉన్న అసలు విషయం తెలుసుకోకుండా. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందామా? స్వయంవరంలో ద్రౌపది దేవిని వరించాక భీమార్జునులు కలిసి గృహానికి వస్తారు. అదే సమయానికి ధర్మరాజు, నకుల సహదేవులు కూడా వస్తారు. పాండవులు సురక్షితంగా ఇంటికి రావాలని కుంతీదేవి శివపూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు పూజ చేస్తున్న కుంతీదేవిని చూసి, అమ్మ భిక్షగా ఏం తీసుకొచ్చామో చూడండి అంటాడు. పూజలో నిమగ్నమైన కుంతీదేవి వెనక్కి తిరిగి చూడకుండా ఎప్పట్లాగే భిక్షే అయి ఉంటుందని 5గురిని కలిసి పంచుకోమని చెప్తుంది. వెంటనే అర్జునుడు తీసుకొచ్చింది భిక్ష కాదు, కన్య అని చెప్తాడు. ఆ మాట విని ద్రౌపదీదేవితో సహా 5గురు నిర్ఘాంతపోతారు. కుంతీదేవి వెంటనే వెనక్కి తిరిగి చూసి, నేను అన్నం అనుకొని అలా అన్నాను. లోకంలో ఒక స్త్రీ 5గురు పురుషుల్ని పెళ్లి చేసుకోవడం ఎక్కడా లేదు, ఇది ధర్మ విరుద్ధం అంటుంది. అప్పుడు ధర్మరాజు, అర్జున, నీవు ద్రౌపదిని వివాహమాడు, మేము సన్యాసం పుచ్చుకొని తపోవనాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటామంటాడు. వెంటనే అర్జునుడు, మీరు సన్యాసం తీసుకుంటే దుర్యోధనుడు రాజ్యమేలి అధర్మం విస్తరిస్తుందని చెప్తాడు. ఇలా పాండవులు నువ్వంటే నువ్వు చేసుకో అంటూ ఉంటారు. ఆ కాలంలో అన్నదమ్ముల మధ్య బంధం అలా ఉండేది. కొంత సమయం తర్వాత అక్కడికి వ్యాస మహర్షి వస్తారు. జరిగిందంతా వ్యాస మహర్షికి వివరించి ఒక పరిష్కారం కోరుతారు. అప్పుడు వ్యాస మహర్షి దీర్ఘంగా ఆలోచించి ద్రౌపదీదేవిని 5గురిని వివాహమాడమని చెప్తారు. ఈ మాట విని పాండవులంతా నిర్ఘాంతపోతారు. ద్రౌపదీదేవి కోపంతో, బాధతో 5గురిని ఎలా వివాహమాడాలి, నేను ఒక స్త్రీని, ఆటబొమ్మని కాదు, ఏ స్త్రీ అయినా 5గురిని ఎలా వివాహమాడుతుంది, నేను దీనికి అంగీకరించను అంటుంది. అప్పుడు వ్యాసుల వారు, నీ ముందు 3 దారులున్నాయి, నువ్వే కోరుకో అంటాడు. 1, నీకు ఇష్టమైన అర్జునుని వివాహమాడితే మీరు కొంతకాలం ఆనందంగా ఉన్నా తర్వాత నీ వల్లే తన సోదరులకు దూరమయ్యాడని నిన్ను నిందిస్తాడు, నీ మీద ద్వేషం పెంచుకుంటాడు. 2, వివాహమాడకుండా తిరిగి మీ తండ్రి దగ్గరికి వెళ్ళడం. స్వయంవరంలో గెలిచిన కన్యను ఇతరులెవరూ వివాహమాడరు, తద్వారా నీకు ఎప్పటికీ వివాహం జరగదు, అవమానాలతో మీ తండ్రి కృషిస్తాడు. 3, హస్తినాపుర మహాసామ్రాజ్యానికి కుమారులైన వీరిని వివాహమాడితే వీరు అత్యుత్తమ శక్తివంతులు, పరాక్రమవంతులు, అనునిత్యం ధర్మాన్ని పాటించేవారు. వీరందరూ కలిసికట్టుగా ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. దుష్టులను శిక్షించి సమస్త లోకానికి చక్రవర్తులవుతారు. వీరందరినీ కలిసికట్టుగా ఉంచిన ఘనత నీదే అవుతుంది. 5గురిని చేసుకున్న ధర్మబద్ధంగా జీవిస్తావు, చరిత్రలో ఉత్తమ స్త్రీలలో ఒకటవుతావు. వెంటనే ద్రౌపది ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వ్యాసుల వారు ద్రౌపదీదేవి నుదుటి మీద చేయి ఆనించగానే ఆమెకు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. ఆ దృశ్యంలో ఒక యువతి పెద్ద పర్వత శిఖరం మీద తపస్సు చేస్తూ ఉంటుంది. ఆవిడ ఎవరా అని చూస్తే ఆవిడ ద్రౌపదీదేవియే. కానీ అది ఈ జన్మ కాదు, పూర్వజన్మ. పూర్వజన్మలో కాశీరాజు కుమార్తె ఇంద్రసేన. ఆమె అత్యంత సౌందర్యవతి. అయినా కూడా ఆమెకి తగ్గ భర్త ఎక్కడా కనపడలేదు. ఇక ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరునికి ఘోర తపస్సు చేస్తుంది, నిద్రాహారాలు మాని. ఆమె తపస్సుకి ప్రసన్నమై పరమేశ్వరుడు ప్రత్యక్షం అవ్వగానే ఆమె గాఢమైన కోరికతో, తొందరపాటుతో భర్త కావాలి అని 5 సార్లు అంటుంది. శివుడు అంగీకరించి, తదాస్తు, నీకు మరుజన్మలో 5గురు భర్తలతో వివాహమవుతుందని ఆశీర్వదిస్తాడు. అప్పుడు ద్రౌపది, నేను తొందరపాటుతో భర్త కావాలి అన్నాను, ఈ వరం వద్దు, అధర్మం అంటుంది. అప్పుడు శివుడు, ఒకసారి ఇచ్చిన వరం వెనక్కి తీసుకోరాదు, నీవు నీ భర్తలతో ధర్మబద్ధంగానే జీవిస్తావు, నీవు చింతించకు, నీ కళ్యాణంతోనే లోక కళ్యాణం అవుతుంది, ఇదే విధి అంటారు. శివుడు ఇంద్రసేనతో, నీవు వెళ్ళి గంగానది తీరంలో ఉన్న ఇంద్రుని తీసుకురమ్మని చెప్తాడు. ఆ సమయంలో యమధర్మరాజు సత్రయాగం చేస్తున్నారు. యాగదీక్షలో ఉండడం వల్ల ప్రాణహింస చేయకూడదు. దీనివల్ల భూమి మీద మనుషుల సంఖ్య విపరీతంగా పెరగసాగింది. దీనితో దేవతలంతా కలవరపడ్డారు. దేవతలంతా కలిసి పరిష్కారం కోసమే బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. అప్పుడు బ్రహ్మ, యముడు త్వరలో యాగాన్ని పూర్తి చేసి మీ తేజస్సుతో జన్మించిన 5గురు మహావీరుల సహాయంతో భూభారాన్ని తగ్గిస్తారు అని చెప్తారు. ఈ మాటతో దేవతలు కుదుటపడి తిరిగి స్వర్గానికి ప్రయాణిస్తారు. మార్గమధ్యంలో గంగానది తీరంలో ఒక అందమైన యువతి ఏడుస్తూ ఉంటుంది. ఆ యువతి దగ్గరికి ఇంద్రుడు, మిగతా దేవతలు కలిసి వెళ్ళి అడుగుతారు. ఆ యువతే ఇంద్రసేన. అప్పుడు ఇంద్రసేన, మీరు నాతో కలిసి వస్తే నా బాధకి గల కారణం మీకు తెలుస్తుంది అని చెప్తుంది. దేవతలంతా కలిసి ఆమె వెంట శివుని దగ్గరకు వెళ్తారు. శివుడు నవయువకుడి రూపంలో సింహాసనంపై కూర్చొని మారువేషంలో ఉన్న పార్వతీమాతతో పాచికలాడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళను పట్టించుకోకుండా అప్పటికి ఇంద్రుడికి కోపం వచ్చి, కనుసైగలతో ముల్లోకాలను శాసించగల నన్ను పట్టించుకోకుండా పాచికలాడుతున్నావా అంటాడు. అప్పుడు శివుడు లేచి, నీవు గర్వంతో మాట్లాడుతున్నావు, నీకు చేతనైతే ఎదురుగా ఉన్న కొండ గుహను 2గా చీల్చి చూపించు అంటాడు. ఇంద్రుడు అలాగే చేస్తాడు. అక్కడ తనలాగే ఉన్న 4 పురుషులు కనిపిస్తారు. ఇంద్రుడు యువకుడి వైపు చూడగానే శివుడు తన రూపంతో సాక్షాత్కరిస్తాడు. ఇంద్రుడితో పాటు మిగతా దేవతలంతా ఆశ్చర్యపోయి ఆ దేవాది దేవునికి నమస్కరిస్తారు. శివుడు, మీ 5గురు
యమ, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు కలిసి మానవునిగా జన్మించి ఈ యువతిని వివాహమాడి ధర్మాన్ని స్థాపించాలి అని చెప్తారు. తన పూర్వజన్మ రహస్యం తెలుసుకున్న ద్రౌపది తన కర్తవ్యం తెలిసొచ్చి పైకి లేచి కన్నీటిని తుడుచుకొని వివాహానికి అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకుంది స్వార్థంతో కాదు, సమస్త విశ్వంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కొరకు. ఈ నిర్ణయం తీసుకుంది లోభం కోసం కాదు, సకల లోక కళ్యాణం కోసం. ఈ వివాహం ధర్మ విరుద్ధంగా కాదు, ధర్మ స్థాపనకై జరిగింది. ఇప్పటికైనా అసలు విషయం తెలిసిందనుకుంటా. ఎవరు పడితే వారు చెప్పింది వింటే ఇలానే ఉంటుంది. ఇకనైనా మన ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు చదివి మన పిల్లలకి తెలియచేద్దాం. జై శ్రీకృష్ణ.